ఈరోజు సులభ్ యాప్ ఓరియంటేషన్ సెషన్కి హాజరవుతున్న ఆర్డిఎఫ్ మాటెండ్ల స్కూల్ హెడ్ మాస్టర్ మరియు 32 మంది అధ్యాపకులకు నమస్కారం. నా పేరు పిఎస్ఎన్ మూర్తి. కొద్దిగా కొన్ని విషయాలు సులభ్ యాప్ గురించి చెప్పదలుచుకున్నాను. సులభ్ యాప్ని స్విస్ నుంచి 3 స్టూడెంట్స్తో కలిసి శారదా ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు ఈ యాప్ని రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాప్ ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేయొచ్చు. అలాగే ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత గురించి కూడా మనకి చాలా విషయాలు సులువుగా అందుబాటులో ఉండేటట్టుగా ఈ యాప్ని డెవలప్ చేశారనమాట. అందునే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని మనం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నా యొక్క చిన్న మనవి. ఈ యాప్ని తెలంగాణ 3వ రాష్ట్రం అనమాట. ముందు కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఇది తెలంగాణ 3వ రాష్ట్రంగా ఈ యాప్ని లాంచ్ చేస్తున్నాం. ఈ యాప్ని జూన్ 15, 2024లో లాంచ్ చేయబడింది. ఇప్పటికే చాలామంది ఈ యొక్క యాప్ ద్వారా లబ్ధి పొందినారు. అలాగే ఉదాహరణకి చెప్పాలంటే శ్వేత గారు, తర్వాత ప్రియా గారు అని 2 టీచర్లు వీళ్ళ ఈ యాప్ కోసం చాలా కష్టపడ్డారు. చాలా దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని లాభం పొంది వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కూడా ఇండైరెక్ట్లీ ఈ యొక్క యాప్ ద్వారా చాలా విషయాలు చెప్పదలుచుకున్నారు. చాలా మంది ఇంగ్లీష్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు దీనిలో నేర్చుకున్నారు. అలాగే ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నారు. అలాగే నా యొక్క మనవి ఏంటంటే మీరు కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ శ్రద్ధగా విని దీని యొక్క లాభాలు ఏంటో తెలుసుకుని తర్వాత దీన్ని మీరు చాలా చక్కగా యూజ్ చేయాలని, చాలా మీ యొక్క స్కూల్లో ఉన్న 800 మంది 800 స్టూడెంట్స్కి దీని యొక్క లాభాన్ని అందచేయవలసిందిగా కోరుతున్నాను. అందుకనే ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారు. ఈ యాప్ ఏంటి, ఎంతమందికి దీనిలో లాభం పొందారు, ఎన్ని టీచర్లు దీనిలో ట్రైనింగ్ తీసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేశారు అన్న విషయాన్ని చాలా డీటెయిల్డ్గా మీ యొక్క ఓరియంటేషన్ సెషన్లో చెప్తాను. నేను ప్రస్తుతం అక్కడ హైదరాబాద్లో లేనందున నేను ప్రస్తుతం జైసల్మేర్లో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోని జైసల్మేర్ ఫోర్ట్ మీరు చూడొచ్చు, వెనకాల గోల్డెన్ సిటీ అంటారు జైసల్మేర్ని. ఈ ఫోర్ట్ నుంచి నేను ఈ యొక్క చిన్న సందేశాన్ని మీ అందరికీ పంపిస్తున్నాను అనమాట. అందునే ఈ సులభ్ యాప్ని మీరు మంచిగా ఉపయోగించుకుని దీని ద్వారా చాలా లాభం పొందవలసిందిగా నా చిన్న మనవి. థ్యాంక్ యూ అరవింద్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.